దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాతోటి దైవజనులు మేమందరము కలిసి మేము దేవుని యొక్క పరిచర్య చెన్నై ఆ పరిసర ప్రాంతంలో ఎవరి కింద ఎవరు లేరు, మేమందరము కలిసి దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవను ఆ ప్రాంతంలో మమ్మల్ని ఉంచినటువంటి ఆ కాలమంతా దేవునికి ఎంతో నమ్మకంగా, భక్తిగా ఆ ప్రాంతంలో సేవ చేశారు సేవకులు. మేమందరము కలిసి ప్రకాష్ కానీ, ఆ తర్వాత ఇర్మియా మీ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్, చాలా భక్తి కలిగిన వాళ్ళు, చాలా నమ్మకమైన వాడు. కనుక ఈ ప్రాంతంలో ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగడం చాలా సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ప్రకాష్ పాస్టర్, మరి ముఖ్యంగా కిరణ్ పాస్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా విశ్వాసులందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ఆశీర్వాదపు కూడిక మీ కొరకు మీరు దీవించబడాలని, మీరు ఆశీర్వదించబడాలని, మీ సమస్యలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా పెద్ద దైవజనులు ఉన్నారు, అయ్యగారు, ఈ ప్రాంతపు ఈ పరిచర్యని స్థాపించిన దైవజనులు, వాళ్ళందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పరిచర్య కొరకు ఈ మారుమూల ఈ ప్రాంతంలో ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యం. కనుక నేను త్వరగానే కొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్పి ముగిస్తాను. చక్కగా మీరు సంతోషంగా ఆ దేవుని మాటలు వినాల్సిందిగా ప్రభు ప్రేమలో మిమ్మల్ని కోరుకుంటున్నాం. సమయం ఎక్కువ లేదు కనుక మీరు కూడా పాపం పగలంతా కష్టపడి వచ్చారు, ఇంకా నిద్రలోకి వెళ్ళిపోకుండా కాసేపు శ్రద్ధగా వినండి. దేవుని మాటల ద్వారా దేవుని కృప మీ మీదకి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అది వాగ్దానమే కాదండి, దేవుడు తనతో చేస్తున్నటువంటి ఒక నిబంధన. దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, అత్యధికంగా నీకు సంతాన అభివృద్ధిని కలుగు చేస్తాను, నీలో నుండి సమూహం వస్తుంది, నీలో నుండి రాజులు వస్తారు అని చెప్పేసి అబ్రహాముతో ఒక ప్రమాణపూర్వకమైనటువంటి నిబంధనతో కూడినటువంటి మాటను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అత్యధికంగా అభివృద్ధి పరచాలని, ఆ యొక్క అత్యధికంగా అభివృద్ధి పరిచేటువంటి ఆ మాట ఇంగ్లీష్లో ఏమంటుందంటే, అత్యధికముగా నేను నిన్ను ఫలింప చేస్తాను. ఏమంటుందండి? ఫలింప చేస్తాను, నిన్ను ఫలింప చేసి నిన్ను విస్తరింప చేస్తాను అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, మనము ఈ స్థితిలోనే చాలని అనుభవంలో ఉండటం దేవుని చిత్తము కాదు. మరి దేవుని చిత్తము ఏమిటి అంటే, నీవు అత్యధికముగా దీవించబడాలి, అత్యధికముగా ఆశీర్వదించబడాలి,
నీ స్థితిలో ఒక గొప్ప మార్పు కలిగి నువ్వు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రతి నెల ఈ విధంగా ఒక్కొక్క సేవకుని పిలిపించి కుటుంబ ఆశీర్వాద కూడిక ఎందుకు అంటే, మీ అందరి కొరకు వచ్చిన సేవకులు భారము కలిగి ప్రార్థన చేస్తారు. ఏదో డబ్బులు ఎక్కువైపోయి ఒక్కొక్క సేవకుని పిలిచి, ఎవరికి పిలిచినా కానీ కనీసం కొంచెమన్నా కానుక ఇవ్వాలి కదండి, మీరంటే వచ్చిపోతారులే అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు మనకి ఏదో ఎక్కువై కాదు, ఈ ప్రాంతంలో ఏదొక విధంగా కుటుంబాలు, సంఘము దీవించబడాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘము దీవెనకరంగా ఉండాలి అని సేవకుల్లో ఒక భారము కలిగి ఈ విధంగా ఈ యొక్క మహిమ కలిగినటువంటి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు, మీరు కూడా ఈ యొక్క కూడిక మా కొరకే అని చెప్పేసి మనం వెళ్ళడమే కాకుండా అనేకులని కూడా మనము దేవుని సన్నిధిలోనికి తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం. మనము దీవించబట్టమే కాదు, మన ద్వారా అనేకులు దీవించబడాలి. చాలామంది స్వార్థపూరితమైన ఆలోచన ఏంటంటే, నేను దీవించబడితే చాలు, నా కుటుంబం దీవించబడితే చాలు, నా పిల్లలు దీవించబడితే చాలు, నా స్నేహితులు దీవించబడితే చాలు, నా బంధువులు దీవించబడితే చాలు అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన. నీవు అనేకులకి, అందుకని అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు అనేక జనములకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దీవెనకరంగా మారాలి, నీవు దీవించబడాలి. నీవు అనేకులకి ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాల్సినది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అత్యధికంగా ఫలింపజేస్తాను అని చెప్పింది అబ్రహాముతో కదా, అది మనకు కాదులని మనం అనుకుంటాం. ఆ రోజుల్లో, ఆ దినాల్లో దేవుడు నిబంధన చేసింది, దేవుడు వాగ్దానం చేసింది మనకి కాదు, అబ్రహాంకని మనం అనుకుంటాం. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది అబ్రహాము సంతానమే మనం. ఎవరమండి? మనమంతా ఎవరమే? అబ్రహామును గురించి ఏమని రాయబడింది? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా మీకు ఒక మాటని బైబిల్ నుండి జ్ఞాపకం చేస్తాను, చదవండి ప్రియులారా. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము మీరు వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరము క్రీస్తు సంబంధులము. ఆ ప్రకారమే అబ్రహాముకి చెందినటువంటి ప్రతి వాగ్దానము, అబ్రహాముకి చెందిన ప్రతి నిబంధన, మనమంతా ఎవరేమంటే అబ్రహాము యొక్క వారసత్వం నుండి వచ్చిన జనాంగము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకి అనేకమైన వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను అత్యధికముగా ఫలింప చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. మనల్ని అత్యధికంగా ఫలింప చెయ్యాలనే దేవుడు మనల్ని అనాది ప్రణాళికలోనే మనలందరిని నియమించుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. చాలామంది అనుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు అంటే ఫలాని వాళ్ళకే దేవుడు, ఫలాని తక్కువ కులస్తులు దేవుడు, ఫలాని వాళ్ళకి మాత్రమే యేసయ్య దేవుడు, మనకి కాదని. యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయన ద్వారా సమస్తము కలిగింది, ఆయన మూలముగానే మనమందరము ఈ స్థితిలో ఉండగలిగాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు క్రీస్తు వారు ఎవరు అంటే అందరికీ దేవుడై ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, యెహోవా తమకు జనుల గల మనుష్యులు ఎవరు అంటే ధన్యులంటండి. ఎవరంటండి? యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకునికి అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు పాదాల చెంతకు చేరతారో వాళ్ళు ధన్యులు అట. మరి ఈ లోకంలో ధన్యులు అంటే ఎవరండి? కొంచెం మంచి హోదాల్లో ఉంటే, చక్కగా బిల్డింగ్లో ఉంటే, మంచి స్థితిలో ఉంటే, చక్కగా కారులో తిరుగుతూ ఉంటే, శారీర సంబంధంగా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే ఎంతకంటే ధన్యులు మరొకరు ఉంటారా అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు కాదండి ధన్యులు. ఎవరు ధన్యులు తెలుసా? యేసు రక్తము చేత కడగబడి యేసయ్య పాదాల చెంత చేరి దేవుని కొరకు నమ్మకంగా విశ్వాస జీవితం చేస్తున్న మనమందరం ధన్యులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే ధన్యులకు ఎవరు ఈ లోకములో లేరు. ఎవరైనా ధన్యులంటే ఎవరంటే యేసు రక్తము చేత కడగబడిన వారే ధన్యులు. దేవునికి స్తోత్రం. క్రీస్తుని కలిగి క్రీస్తుని వెంబడిస్తున్న వారు ధన్యులు. ఈ లోకములో వాళ్ళు ధన్యులు. వాళ్ళ ధన్యత ఎంతకాలం అండి? కొంతకాలమే. పాట ఉంది కదండి, ఎన్ని రోజులు ఉన్నా కానీ వాళ్ళు ఈ లోకం కొరకే పోగు చేసుకుంటున్నారు. వారు ఏమైపోతారో తెలియదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా హఠాత్తుగా మరణం వస్తుంది. వారిని తప్పించేవాడు ఎవరు కూడా లేరు. అందుకని వాక్యం అంటుంది, ఈ సంగతులు మీరు తెలుసుకోవడానికి మీరు చీకట్లో ఉన్నవాళ్ళు కాదు, మీరు వెలుగు సంబంధులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలకి తన దాసుల ద్వారా జరగబోయే ప్రతి విషయాలన్నీ దైవ సేవకుని ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. అందుకని మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని సహవాసము కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అత్యధికంగా మనల్ని ఫలింపజేస్తాడు. ఫలింప చేయడానికే లోకములోండి తన కొరకు నిన్ను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరుచుకొని దేవుడు నిన్ను నియమించుకున్నాడు. ఎవరి కొరకంటే తన కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఫలించాలని ఆయన ఆశీర్వదించాడు. నిన్ను ఫలించాలని దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఫలించాలంటే మనం ఏం చేయాలో తెలుసండి. ఒక 2-3 విషయాలు క్లుప్తంగా మీకు చెప్పి నేను ముగిస్తాను. మీరు శ్రద్ధగా ఆ మాటలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫలించాలంటే మనం ఏం చెయ్యాలి, ఎవరు ఫలిస్తారు దేవుని సన్నిధిలో? ఒక 2-3 విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. మొదటిగా చదవండి ప్రియులారా, మత్తయి సువార్త. అందరూ బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునట్లు ఫలించును. చాలు. ఇక్కడ నేను జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను చెప్తాను, మీరు గమనించండి. ఇక్కడ ఒక వ్యక్తి ఫలించాడు. ఆ వ్యక్తిని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు ఎక్కడ విత్తబడ్డాడట? మంచి నేలన. మీరు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అలా అడిగితే నాకు కూడా చాలా సంతోషం అలా చెప్తే. ఎక్కడ విత్తబడ్డాడండి? మంచి నేలన విత్తబడ్డాడట. మంచి నేలన విత్తబడిన వాడు ఒకడు 100 60 30 ఫలించాడు. ఈ మంచి నేలన ఫలించిన వాడు ఎవడు చెప్పండి? వాక్యమును విని గ్రహించువాడు. వాక్యాన్ని వింటాడు, వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? గ్రహిస్తాడు.
వీడు ఎవడో ఫలించిన వాడంటే మంచి నేలన విత్తబడిన వాడు. అంటే ఈ విత్తువాడు 4 స్థలాల్లో విత్తాడు. ఎన్ని స్థలాల్లో అండి? 4 స్థలాల్లో విత్తనాలు విత్తాడు. ఒకటి త్రోవ ప్రక్కన విత్తాడు, రెండోది రాతి నేలలో విత్తాడు, మూడోది ముళ్ళ పొదల్లో విత్తాడు, 4వది మంచి నేలన విత్తాడు. జాగ్రత్తగా గమనించండి. విత్తిన సమయం ఒకటే, విత్తనం ఒకటే. జాగ్రత్త వినండి. విత్తిన సమయం, విత్తిన కాలము ఒకటే, విత్తనం ఒకటే, విత్తినవాడు ఒకడే. కానీ 3 స్థలాల్లో ఫలించలేదు, ఒక్క స్థలములో మాత్రమే ఫలించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విత్తువాడు ఎవడు? విత్తువాడు దైవజనుడు. విత్తనము దేవుని వాక్యము. దైవజనుడు దేవుని వాక్యం అనే విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. కానీ 3 స్థలాల్లో విత్తనాలు ఫలించలేదు, నిష్ఫలమైపోయాయి. ఒక్క స్థలంలో పడినటువంటి విత్తనాలే ఫలభరితంగా మార్చబడి 100 60 30 ఫలించాడు. దేవునికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి వీళ్ళు ఎవరు అంటే ఏమని చదివారాడా? ఏమని చని? మంచి నేలన విత్తబడిన వాడు. ఈ మంచి నేలన విత్తబడిన వాడు ఎవడు అని మనం బైబిల్లో చూస్తే, చదవండి ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త, ఈ మంచి నేలన విత్తబడిన వాడు ఎవడో అక్కడ రాయబడింది. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపిక కలిగి ఫలించేటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మంచి నేలన విత్తబడిన వాడు ఎవడు అంటే, యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. ఓర్పుతో, సహనముతో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టేవాడు కాదు. శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయేవాడు కాదు. శ్రమలైన, కష్టాలైన, ఇబ్బందులైన, ఇరుకులైన, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా దేవుని వాక్యాన్ని సంతోషంగా అంగీకరించి అవలంబించి ఖచ్చితంగా ఈ శ్రమలోని నా దేవుడు తప్పక నన్ను విడిపిస్తాడని విశ్వాసముతో, నమ్మకముతో దేవుని వాక్యాన్ని విని దాన్ని అవలంబించేవారు, దాన్ని పాటించేవారు, దాన్ని అనుసరించేవారు, ఆ దేవుని వాక్యానికి అప్పగించుకున్నవారు మాత్రమే దేవుని సన్నిధిలో 100 ఫలిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మిగతా వాళ్ళు ఎవరు అంటే వాక్యాన్ని వినేవాళ్ళు, ఈ చెవుని విని ఈ చెవున విడిచిపెట్టేటువంటి వాళ్ళు. దేవుని వాక్యము నిమిత్తం శ్రమైన, కష్టమైన, బాధైన, ఇరుకులైన, ఇబ్బందులైన వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టే వాళ్ళండి. ఈ రోజున ఎంతమంది దేవుని కొరకు, ఈ రోజున ఎంతమంది నిలబడుతున్నారు ప్రియులారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నప్పుడు, అన్నీ మనకి బాగా మనం అనుకున్నది ప్రభు ఇచ్చినప్పుడు సాక్ష్యాలు బాగానే ఉంటాయి. దేవుని మందిరానికి త్వరగానే వస్తాం, దేవుని సన్నిధిలో గట్టిగానే ఉంటాయి, పాటలు పాడుతూ ఉంటాం, బైబిల్ చదువుతూ ఉంటాం. జరగకూడదు ఏదన్నా కానీ జరిగిందంటే దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా? దేవుడు ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయా? మనము దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటాం ఏంటి నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో నడిపించినా,
దేవుడు ఎటువంటి మార్గంలో నిన్ను నడిపించినా నీవు దేవుని వాక్యమునకు అప్పగించుకొని ఆ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని అప్పగించుకొని దేవుని వాక్యాన్ని ఓర్పుతో సహనముతో తప్పకుండా నా జీవితంలో నా దేవుడు మేలు జరిగిస్తాడు అని నువ్వు ఓపిక కలిగి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఫలించేటువంటి వ్యక్తిగా మారుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థపూరితంగా లేకుండా దైవజనుడు దేవుని వాక్యమని విత్తనాలు విత్తారండి. ఎందుకు కొంతమంది ఫలించలేకపోయారంటే కొంతమందిలో ఉన్నటువంటి ధనాపేక్ష, కొంతమందిలో ఉన్న ఐహిక విచారాలు, కొంతమందిలో ఉన్న అసూయ, కొంతమందిలో ఉన్నటువంటి ద్వేషం, కొంతమందిలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఎప్పుడైతే నీ అంతరంగంలో ఉంటాయో, నీ అంతరంగంలో అవి ఉన్నంత కాలం ఫలింపు అనేది నీ జీవితంలో కలగదు. ఒకవేళ క్షమించలేనటువంటి మనసే కావచ్చు, ఇతరులను క్షమించలేని మనసే కావచ్చు, ద్వేషముతో కూడినటువంటి మనస్సును బట్టి గత దినాల్లో నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక ఫలింపు లేకుండా, ఒక ఫలభరితమైన జీవితం లేకుండా, దేవుని కొరకు దేదీప్యమానంగా వెలిగేటువంటి అనుభవం లేకుండా నువ్వు ఉండొచ్చు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు ఒక దీపం వలె, దేవుని కొరకు ఒక కాగడ వలె నీవు ప్రజ్వలించబడాలంటే నీ హృదయం ఎలా ఉండాలి అంటే యోగ్యమైనటువంటి మంచి ప్రవర్తన కలిగి ఓర్పుతో ఫలించేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. దేవునికి స్తోత్రం. చౌదం గట్టిగా హల్లెలూయా. నీవు వెలిగించబట్టమే కాదు, నీవు అనేక మంది వెలిగించబడాలి. నీ వెలుగును అనేక మంది గుర్తించే విధంగా నువ్వు మారాలి అండి. అది మాత్రమే దేవుని ఒక ఉద్దేశం. దేవుని మందిరానికి వస్తున్నాను, దేవుని సన్నిధిలోకి వస్తున్నాను, బాప్తిసం పొందాను, మారు మనసు పొందాను, ఇక ప్రభు రాకడికి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావండి? ఇతరులను క్షమించగలిగిన మనస్సే నీకు లేకపోతే, ఇతరులను ప్రేమించగలిగిన మనస్సే లేకపోతే, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు తట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడగలిగిన అనుభవాలు లేకపోతే, ఒక విధంగా యోబుకి ఎన్ని శ్రమలు వచ్చేయండి. 10 మంది పిల్లలను ఎదురుగా పెట్టుకొని 10 మంది పిల్లలు, ఆ బాధ ఎవరు వర్ణించలేనిదండి. 10 మంది శవాలు ఎదుటగా పెట్టుకున్నారు. అందరు అనుకుంటూ ఉన్నారు, ఇక యోబు ఖచ్చితంగా దేవుని దూషిస్తాడు, దేవునికి విరోధంగా మాట్లాడతాడు. యోబు భక్తి అంతా చూద్దాం. సాతానుడు కూడా యోబు నోట్లోండి ఏ మాట వస్తుందో ఎదురుగా నిలబడుకొని ఉన్నాడు. ఏ మాట మాట్లాడతాడో, అన్నీ ఉన్నప్పుడు బాగానే భక్తిగా ఉన్నాడు, అన్నీ ఉన్నప్పుడు బాగానే ఆరాధన చేశాడు, అన్నీ ఉన్నప్పుడు బాగానే అన్ని కార్యాల్లో ఉన్నాడు, ముందు ఉన్నాడు, పరిచర్య చేశాడు. మరి ఇప్పుడు జరగకూడని కార్యం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంటాడో చూద్దాం. ప్రార్థన మానేస్తాడు, భక్తిని మానేస్తాడు, మందిరాన్ని మానేస్తాడు, సహవాసానికి దూరం అవుతాడు అని సాతానుడు దగ్గర ఉండి కనిపెడుతూ ఉన్నాడు. సాతాను ఎవరిలో సాతాను ప్రవేశించిందండి? భార్యలో సాతాను ప్రవేశించి భార్య ద్వారా యోబును శోధిస్తూ ఉన్నాడు అపవాది. భార్యలో సాతాను ప్రవేశించడానికి కారణం ఏంటంటే భార్యలో ఏమీ లేదు భార్యలో యోబుకున్నంత భక్తి, యోబుకున్న విశ్వాసం, యోబుకున్న పరిశుద్ధత, యోబుకున్న పవిత్రత ఎవరిలో లేదండి. భార్యలో లేదు కనుక, భార్య సాతానికి అపవాదికి చోటిచ్చింది కనుక ఆమెలో సాతాను ప్రవేశించి ఆమె ద్వారా యోబుని సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. ఇంకెంతకాలం భక్తిగా ఉంటావురా బాబు? దేవుడు ఏం మేలు చేశాడు అంతలావున పరిగెత్తుతున్నావు ప్రార్థనకి? ఏం మేలు చేశాడు అంతలావున ఆర్భాటంతో ప్రార్థన ఎంతలావున పరిగెత్తుతున్నావు? ఏం చేశాడని అంతలావున ఉపవాసాలు ప్రార్థనలు చేస్తున్నావు? అయినా దేవుడు ఇట్లాంటి దేవుడు చేస్తాడా అని చెప్పినప్పుడు యోబు నోట్లోండి ఏమొస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉంటే, యోబు నోట్లోండి అందరు ఎదురు చూస్తున్నారు, స్నేహితులు కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ పరిస్థితిలో యోబు ఇంక విశ్వాస జీవితం చేయలేడు. ఇక మందిరం లేదు, ఏమీ లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు, ఇక సహవాసం లేదు, ఏమి లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు అందరు అనుకుంటా ఉంటే యోబు మాత్రం చక్కగా నెమ్మదిగా ఒక మాట అంటున్నాడు, దేవుడు నాకు ఎప్పుడు అన్యాయము చేయవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరికి అన్యాయము చేయడు. నాకు దేవుడు అన్యాయము చేయడు. ఒకవేళ నా పిల్లలు చనిపోవచ్చు, తప్పకుండా బూడిదలో నుండైనా
నాకు మరలా నాకు పిల్లల్ని అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం అనలేదండి, బలర్పించమన్నాడు. బలర్పించమంటే బలర్పించాడు, బలిపీఠం కట్టాడు. బాబుని సొంత లేక పుట్టినటువంటి కుమారుని కాళ్ళు చేతులు కట్టి కత్తితో నరగబోతున్నాడు. అబ్రహాములో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇన్ని సంవత్సరాలు నాకు పిల్లలు లేకపోయినా సంతానమును కలుగు చేసింది దేవుడు. ఒకవేళ దేవుడు అడిగాడు, నా కుమారుని బలిపీఠం మీద బలి అర్పించినా ఈ బూడిదలో నుండి మరలా నాకు కుమారుని అనుగ్రహించుటకు శక్తిమంతుడని విశ్వాసముతో నమ్మాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. శబ్దం గట్టిగా హల్లెలూయా. నీ విశ్వాసము సిగ్గుపరచబడదు. నువ్వు దేవుని మీద విశ్వాసంతో నమ్మకంగా భక్తి చేస్తే తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. దైవజనుడైన పౌలు గారు ఏమంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనుక నన్ను సిగ్గుపడేటట్లు దేవుడు చేస్తాడా? అమ్మా చెప్పండి తల్లులారా, చేస్తాడా? నిన్ను అవమానానికి అప్పగిస్తాడా? నిన్ను అప్పుల పాలు చేస్తాడా? అప్పుల పాలైన బాధలనే మనిషికి భూమి మీద ఉన్నంత కాలం వస్తాయి. అప్పులు ఎక్కువైపోయినని చెప్పి దేవుని మందిరాన్ని విడవటం కానీ, సమస్యలు ఎక్కువైపోయిన దేవుని మందిరానికి దూరంగా అవ్వడం కానీ, శరీరంతో ఉన్నవి కనుక సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నిటి నుండి మన దేవుడు మనకి విజయాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చౌదం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యము నిమిత్తం ఇన్ని శ్రమలైన కష్టాలైన నువ్వు ఎలా అనుభవించాలండి? సంతోషముగా. ఎలా అనుభవించాలండి? నోరుతో చెప్పండి అమ్మా, ఎలా అనుభవించాలి? సంతోషంగా నువ్వు దేవుని వాక్యాన్ని అనుభవించాలి. దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. ప్రియులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యము నిమిత్తం ఒక చిన్న శ్రమ వచ్చిన, కష్టాలు వచ్చిన దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు దేవుని వాక్యములో దేవుని సన్నిధిలో ఫలించలేకుండా లోకంలోనికి వెళ్ళిపోయారు. మరి ఫలించిన వాళ్ళు ఎవరు అంటే, ఓర్పుతో వాక్యము గైకొని సంతోషంగా అంగీకరించి దాన్ని అవలంబించిన వారు ఎంతలా ఫలించారంటండి? 100 ఫలము. దేవునికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. క్షమించలేకపోవటానికి కారణం ఏంటంటే, నీ హృదయం ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలండి? నీ హృదయము దేవుని వాక్యమునకు అనుకూలముగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చేలో పనిచేసేటప్పుడు కలుపు తీయకుండా విత్తనాలు చల్లితే వస్తాయా? చెప్పండి, వస్తాయా? దాన్ని ఎంతో శుభ్రం చేస్తాం. ఆ యొక్క మన్ను మెత్తనయ్యేటట్లుగా, పెడ్డలు ఉంటే దాన్ని మెత్తనయ్యేటట్లుగా మనం చేస్తాం. ఆ తరువాత దాన్ని ఎంతో శుభ్రం చేస్తాం. ఆ తరువాత శుభ్రమైన తరువాత విత్తనాలు విత్తుతాం. దానికి కావలసిన నీరు అవసరం, దానికి కావలసిన ఎండ అవసరం, అన్నీ అనుకూలంగా ఉండాలి. దేవుని సన్నిధిలో కూడా ఒక దేవుని బిడ్డ దీవించబడాలంటే నీ హృదయము కూడా దేవుని వాక్యమునకు అనుకూలమైనటువంటి హృదయముగా మార్చబడుదువుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు విత్తనాలు విత్తుతున్నప్పుడే విశ్వాసముతో నీ హృదయము సంతోషముతో పులకించుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విశ్వాసముతో దైవజనుడు చెప్పే ప్రతి మాట విశ్వాసముతో అంగీకరించబడినప్పుడు, అంగీకరించే మనస్సు నీకున్నప్పుడు ఆ వాక్యము నిన్ను అత్యధికంగా ఫలించేటట్లుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటని మీరు చూడండి, అక్కడ ఆ సామెతల గ్రంథంలో ఒక మాటను చదవండి ప్రియులారా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, చూడండి అమ్మా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఏం చేయాలంటమ్మా? చెప్పండి, దేన్ని కాపాడుకోవాలి?
అంటే మనము కాపాడుకోవలసిన దాన్ని వదిలిపెట్టి ఆస్తులు కాపాడుకోవటం, వాటిని కాపాడుకోవటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, వీటిని కాపాడుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. అంటే కాపాడుకోవాలని కాపాడుకోవద్దని కాదు. అయితే వాక్యం ఏమంటుంది? అన్నిటికంటే ముఖ్యముగా దేన్ని కాపాడుకోవాలి? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే దేన్ని కాపాడుకోవాలండి? హృదయము. ఈ హృదయము ఎలాంటిది అంటే పైకి బాగానే ఉంటుంది, పైకి బాగానే ఉన్నట్టుగా ప్రేమించినట్లుగానే ఉంటుంది, పలకరించినట్లుగానే ఉంటుంది. కానీ హృదయం లోపలంతా ఎలా ఉంటుందండి? లోపలంతా చేదు పెట్టుకొని, లోపలంతా కపటం పెట్టుకొని, లోపలంతా వేషధారణ పెట్టుకొని పైకి నవ్వినంత మాత్రాన అది ప్రేమ? అందుకని ఒకవేళ నీ మనసులో ఏముందో నాకు తెలియకపోవచ్చు. నీ అంతరంగాన్ని పరీక్షించగలిగిన వాడు, నీ అంతరంగాన్ని పరిశోధించగలిగిన వాడు, నీ అంతరంగ పరిశోధకుడు యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. చూద్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన అంతరంగం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా, అందరు నోదు చెప్పండి, ఎలా ఉండాలండి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక రోజున ఒక దైవజనుడు, ఆయన గారి పేరు సమూయేలు, దేవుడు చెప్పాడు, ఓ ప్రాంతానికి నువ్వు వెళ్ళు, ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఆ రాజు దేవుని దృష్టిలో సక్రమంగా ఆ దేవుని యొక్క పరిచర్యను, రాజ్యాన్ని సరిగా ఏలకపోయేసరికి అతన్ని దేవుడు త్రోసివేసి మరొకరిని నేను నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయించుకున్న వ్యక్తిని ఆ ఇంటికి వెళ్ళి అడ్రస్ చెప్పాడు. మొత్తానికి వెళ్ళారు. అయ్యా, శుభ్రంగా మీరు స్నానాలు చేసి నాతో కలిసి అంతలోకి నేను మోకరించి ప్రార్థన చేసుకుంటాను, మీరు కూడా వచ్చి శుభ్రంగా బట్టలు మార్చుకొని శుభ్రంగా స్నానాలు చేసి అదిగో నాతో కూడా కలిసి మీరు ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళందరూ ఆ దైవజనుడు ఇక్కడ కూర్చొని, పెద్ద దైవజనుడు సమూయేలు ప్రవక్త, ఆ దైవజనుడు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళందరూ వాళ్ళ అమ్మ నాన్న అన్నదమ్ములందరూ వచ్చి ఆ దైవజనుడితో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థన చేసి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి అక్కడ చాలా లావుగా ఒక బలం కలిగిన వ్యక్తి ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, చాలా చూస్తూ ఉంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాడు. అప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు, ఖచ్చితంగా ఆర్మీకి, రాజ్యాన్ని పరిపాలించడానికి ఇతడు సరైనటువంటి వాడు. ప్రభువా, అతని దగ్గరికి వెళ్ళి అతని మీద చేపెట్టి ఇతన్ని అభిషేకించమంటావు ప్రభువా? ఇతడు చక్కగా చూస్తామంటే చాలా అందగాడు, చాలా చక్కగా చదువుకున్నాడు, చక్కటి జ్ఞానం కలిగిన వాడు, నాకు అలా అనిపిస్తున్నాడంటే, దేవుడు నీ మనసు అలా ఉంటుందని నాకు తెలుసురా బాబు, అతన్ని నేను కోరుకోలేదు, అతన్ని తృణీకరించానని చెప్పాడు. అట్లాగా మానవుని యొక్క నేత్రములు, మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క హృదయాలోచనలు అంటే గొప్ప గొప్ప వ్యక్తుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, అందగాల మీద, వాళ్ళ మీద వెళ్ళిపోతూ ఉంది. అయితే దేవుడు అంటాడు, ఇదిగో మనుషులు కోరుకున్నది, మనుషులు అంగీకరించింది నాకు అక్కరలేదు, నేను ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నాను. దేవునికి స్తోత్రం. వాస్తవంగా మనుషులలో అతడు ఎన్నిక లేనివాడు, విసర్జించబడినవాడు, తృణీకరించబడినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటామండి, నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో ఇతరైతే చక్కగా ఉంటాడు. ఈ రోజున సేవ చేసే సేవకులు కూడా ఒక చోట మందిరానికి వెళ్ళాలంటే ఎక్కడ పెద్ద సంఘం ఉందో, ఎక్కడ చాలామంది గుంపులుగా మన మైండ్, మన ఆలోచన అంతా ఎవరి మీద ఉంటుందండి? చెప్పండి, ఎవరి మీద ఉంటుందండి? వాళ్ళు వేసుకున్న వస్త్రాల మీద. వాళ్ళకంటూ ఒక బాడీ గార్డులు, వాళ్ళకి వెనక నడిచేవాళ్ళు, ముందు నడిచేవాళ్ళు. ఒక సాధారణంగా సంచి పట్టుకొని ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నారనుకో, మన దృష్టిలో వాళ్ళు సేవకులు కానీ
కాదు. అంటే సేవకుడు అనేవాడు ఎలా ఉండాలి? లోకంలో ఒక సామెత ఉంది, పెద్దోళ్ళు చెప్తారు కదా, పాస్టర్ అంటే పొట్ట ఉండాలంట, పొట్ట ఉండాలి, బట్ట ఉండాలి, పట్ట ఉండాలి. ఏంటి బట్ట పట్ట పొట్ట అన్నీ కలిసే ఉన్నాయి పాపం. ఏంటి ఇవి ఉంటేనే పాస్టర్. నా ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులుగా ఈ రోజున దేవుని యొక్క పరిచర్యకి మమ్మల్ని మేము నలగొట్టుకుంటూ దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ఆ దైవ సేవకుల్ని మీరు గుర్తుపట్టి, ఆ దైవ సేవకులు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఇచ్చాడు కనుక ఆ దైవజనులు మీరు గుర్తుపట్టి ఆ దైవజను యొక్క అడుగు జాడలో నడిపించటం మీకు ఎంతో క్షేమము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవజనుల యొక్క ఆలోచన ప్రకారంగా మనము నడిపించబడటం మనకి, మన కుటుంబాలకి, మన పిల్లలకి అది ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. ఈ రోజున వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి అతను వాళ్ళని అభిషేకించారు. ఒరే బాబు, వాళ్ళందరూ వద్దురా బాబు, ఒకడు ఉన్నాడు అందరి చేత విసర్జించబడిన చదువు లేనటువంటి వాడు, పెద్దగా ఎవరి యొక్క దృష్టి అతని మీద లేదు. మనుషుల దృష్టిలో, అందరి దృష్టిలో అతడు ఎవరు విసర్జించబడినవాడు. అతడు గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకుంటూ అడవుల్లో ఎక్కడ అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. కానీ సమూయేలు అంటాడు, వీళ్ళు ఎవరు నేను కోరుకోలేదు అని అంటే, అయ్యా ఇంకెవరన్నా ఉన్నారంటే ఒకడున్నాడయ్యా, వాడు అసలు అవసరమే లేదు, వాడు వద్దయ్యా అని అంటే అర్జెంటుగా పిలిపించమని. ప్రియా దేవుని బిడ్డలారా, అతన్ని పిలిపించినప్పుడు దూరం నుండి వస్తున్నప్పుడే సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు అతనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కోరుకున్నవాడు అతనే. అతను అర్జెంటుగా అతని తల మీద నూనెను పోసి అభిషేకించు. చూసారా, మనుషుల దృష్టిలో అతను లేడండి. ఈ రోజున సేవకుడంటే ఏంటి, చక్కగా ఉండాలి, పెద్దగా ఉండాలి, బలవంతుడై ఉండాలి, చక్కగా ఏంటి నలుగురితో వెనక ముందు అటుపక్క ఇటుపక్క బాడీగార్డులు. వాడు కాదండి. సేవకుడు అనేవాడు ఎవరండి? పవిత్రత కలిగిన వాడు, దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడగలిగిన వాడు, దేవుని ప్రజల నిమిత్తం బలిపీఠం మీద నిప్పులు పోసి తన జీవితాన్ని త్యాగము చేసుకుని బలిపీఠం మీద నిత్యము కాల్చబడుతున్న ఆ దైవజనుడు, ఆ పరిశుద్ధులు మీరు గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం. నిత్యము మీ కొరకు దేవుని సన్నిధిలో విలపిస్తూ ప్రార్థన చేస్తున్న ఆ దైవజనుడు మీరు గుర్తుపట్టి ఆ దైవజనుని వెంబడి ఆ దైవజనుని బట్టి మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు నిశ్చయముగా దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు అందాన్ని పై వేషాలు చూస్తాడు కానీ దేవుడు చూసేది ఏంటండి? నీ హృదయాన్ని చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావో, మనుషుల మీద లేకపోతే బయట వచ్చే డబ్బు మీద, వాటి మీద, వీటి మీద, ఈ రోజున సమర్పించబడిన దైవజనుడు ఎవరి మీద ఆధారపడతాడు? దేవాది దేవుని మీదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు దేవుని మీద ఆధారపడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఆ యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడుతున్నటువంటి ఆ దైవజనుడిని మనం గుర్తుపట్టి ఆ దైవజనుడిని వెంబడించినప్పుడు ఆ దైవజనుడు మనకి సేవకుడుగా ఉంటే ఆ సేవకుని బట్టి మీ కుటుంబాలు, మీ ప్రాంతాలు, మీ గ్రామాలు, మీ పొలాలు, మీకు కలిగిన సమస్తము ఏమవుతాయండి? దీవించబడుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీరు దీవించబడాలని ఈ రాత్రికాల సమయములో ఈ విధంగా మైకులు పెట్టి, ఈ విధంగా ప్రయాసముతో సేవకులందరినీ పిలిపించి, దూరమైన, భారమైన, కష్టమైన, వేదనైన, ఎండైన కానీ అన్నిటిని ఓర్చుకొని మిమ్ములను, మీ కుటుంబాలు దీవించబడాలని ఈ విధంగా కుటుంబ ఆశీర్వాదపు కోడికలు పెడుతున్నారు కనుక మీరు కూడా దీవించబడటమే కాకుండా అనేకులకి మీరు ఎలా ఉండాలి? దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించగలిగిన ఒక సాధనముగా నువ్వు మారాలి.
హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అందుకనే కీర్తనకారుడైన దావీదు అంటాడు, అయ్యా నా యందు నీవు ఏ హృదయం కలగజేయండి, శుద్ధ హృదయమును కలుగజేయము. ఏమనుంది చదవండి, 51వ కీర్తన 10వ వాక్యం. 51వ కీర్తన 10వ వాక్యం. నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయుము, నా అంతరంగములో ఏ మనసు ఉండాలమ్మా, ఏ మనసు ఉండాలి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశాడో, దేవునికి విరోధంగా నడిచాడో, ఇతని మార్గాలు ఎప్పుడైతే దేవునికి విరోధంగా లేచాయో, దేవుడు ఇతనికి తోడుగా లేడు. అందుకనే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడంటే, దేవా నాలో శుద్ధ హృదయమును కలుగు చేయము, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశాడో ఇతని ఆలోచనలు ఏమైపోయాయి, పాడైపోయాయి. పాపం ఇతనిలోనికి ప్రవేశించింది. ఆ పాపాన్ని బట్టి ఇంటి మీద ఒంటిగా ఉన్నాడు, పిచ్చుకులాగా ఏడ్చి ఎక్కులు పెట్టి దేవుని సన్నిధిలో రోధిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విలవిల్లాడుతూ ఉన్నాడు. దేవా నీ అభిషేకాన్ని నా యుద్ధ నుండి తీసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మని నీ యుద్ధ నుండి నా యుద్ధ నుండి తీసివేయొద్దయ్యా, నీ సన్నిధిలో నన్ను తరమొద్దు, నీ సన్నిధి నుండి నేను బయటికి వెళ్ళిపోయానంటే ఎందుకు నేను పనికిరాని ప్రభువా, నీ సన్నిధి నుండి నేను త్రోసివేయబడుతున్నా, జీవితం అంతా పతనమైపోతుందయ్యా, నీకు నేను వేరుగా ఉంటే నా బ్రతుకు కుక్కల జించిన ఇస్తరాకులాగా మారిపోతుంది ప్రభువా, అలా నన్ను చెయ్యొద్దయ్యా, నా అంతరంగాన్ని శుద్ధి చేయండి అయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు, నీ అభిషేకాన్ని నాకు దూరం చేయొద్దు అని ఎక్కులు పెట్టి రోధించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను చేసిన పాపం నాకు తెలుసు ప్రభువా. చూసారా, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీ బలహీనత నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడాలి, నీ పాపముల నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. నీవు ఏడ్చి రోధించినప్పుడు దేవుని యొక్క దివ్యమైన సమాధానం నీకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపము చేసిన వ్యక్తికి సమాధానం ఉండదు, పాపం చేసిన వ్యక్తికి శరీరంలో నెమ్మది ఉండదు, పాపం చేసిన వ్యక్తికి శరీరంలో ఆరోగ్యం ఉండదు, పాపం చేసిన వ్యక్తికి మనస్సులో స్థిరత్వం అనేది ఉండదు. అందుకని దావీదు అంటాడు, అయ్యా నా మనస్సును స్థిరపరచండి అయ్యా, నా ఉద్దేశాలు స్థిరపరచండి అయ్యా, నా పాపము మలినమైన జీవితాన్ని నీ రక్తముతో కడగండి అయ్యా అని ఏడ్చి రోధించి కేకలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన బలహీనతలన్నీ మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలండి, ఉన్నవి ఉన్నట్లుగా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంది తెలుసా, అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని యొక్క కనికరమును పొందుతాడు, దేవుడు అతన్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు దేవుని కొరకు ఫలభరితంగా నువ్వు మార్చబడాలంటే, దేవుని కొరకు నువ్వు ఫలించాలంటే, నీ ప్రాంతంలో నీ గ్రామంలో ఒక ఫలభరితమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరించాలండి, యోగ్యమైనటువంటి మంచి ప్రవర్తన నీలో ఉండాలి. యోగ్యమైన మంచి ప్రవర్తనతో, ఓర్పుతో, సహనముతో నువ్వు దేవుని వాక్యాన్ని విన్నవారు మాత్రమే నూరంతలుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఎలా ఉండాలండి, ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు ఎలా ఉండాలి, వెలిగించబడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుణ్ణి ఏం చేస్తాడండి, ఫలింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను చదవండి, నేను ముగిస్తున్నాను. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలుగా ఫలించెను. ఆ మనుషుడు గొప్పవాడయ్యను, అతడు క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడగు వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా చేతులెత్తి ఒకసారి గట్టిగా చదువు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని సన్నిధిలో ఫలిస్తారంటే యోగ్యమైనటువంటి మంచి ప్రవర్తన కలిగి దేవుని వాక్యాన్ని విన్నవారు ఫలిస్తారు. రెండోదిగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేశాడట. ఏం వేశాడంటండి? అంటే విత్తనం వేయాలంటే ఇతడు ఏం పడుతున్నాడు? ఇతడు శ్రమ పడుతున్నాడు, ఇతడు కష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు విత్తనాలు జరుగులు కాకుండా జరిగిపోతాయి. ఇదే మంత్రమా తంత్రమా అంటే? నువ్వు కష్టపడాలా? చెప్పండి అమ్మా చెప్పండి. కష్టపడాలి కదా. విత్తనాలు ఒక్కొక్కటిగా విత్తుతూ ఉన్నారు. అంటే మనల్ని దేవుడు ఫలింప చేయాలంటే మనము కష్టపడి పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడకుండా ఏది కూడా రాదు. ఇదే మ్యాజిక్ కాదు. ఈ రోజున చాలామంది రకరకాలుగా దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అదిగో జరిగిపోతుంది అన్నంత మాత్రాన అది అయిద్దా? ఇప్పుడు మనలో పాపాలు లోపాలు పెట్టుకొని పొరపాట్లు పెట్టుకొని దేవుడు దీవిస్తాడు. ఒక రోజులోనే ఒక రాత్రిలో నీకు ఆశీర్వాదం వచ్చింది. కొంతమంది చెప్తున్నారు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడే ఒక పొట్టిగా ఉందంట పాపం. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు 3 ఇంచులు పెరుగుతావు, ఇంటికి వెళ్ళేసరికి 3 ఇంచులు పెరిగిపోతావు, 4 ఇంచులు పెరుగుతావు. ఇదే మ్యాజిక్కా? చెప్పండి. ఈ రోజున రకరకాల సేవకులు, దుర్బోధకులు బయలుదేరారు. అందుకనే ప్రతిదాన్ని మనం గుర్తుపట్టాలి. ఏది పడితే దాన్ని నమ్మేవారిగా ఉండకూడదు. నీ విశ్వాసము చంచలమైనదిగా ఉండకూడదు. నీ యొక్క జ్ఞానం మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకునే వారిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు వివేచనిచ్చాడు, దేవుడికి జ్ఞానం ఇచ్చాడు. కనుక ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేయాలి? మనం అన్నిటినీ గుర్తుపట్టాలి. ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగినది, ఏది ప్రాముఖ్యమైనదో మనం ఏం చేయాలి? దానిని మనం గుర్తించగలగాలి, అందులో మనము ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోపాలు ఒప్పుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, బలహీనతలు ఒప్పుకోకుండా, పొరపాట్లు ఒప్పుకోకుండా ఆశీర్వాదం వచ్చిందంటే పొరపాటున రాదు. చల్లాడు, ఎన్నో విత్తనాలు చల్లాడు, అన్నీ ఫలించాయా? ఎవరు ఫలించారు? యోగ్యమైనటువంటి మంచి మనసుతో వాక్యాన్ని ఎవరైతే అంగీకరించి అవలంబించారో ఓర్పుతో వారు మాత్రమే ఫలించారు. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా నువ్వు ఫలించాలి అని అంటే నువ్వేం చేయాలి? కష్టపడి. అమ్మా చెప్పండి, కళ్ళు ఆర్పుతున్నారు కొంతమంది. చెప్పండి, ఏం చేయాలి? కష్టపడి నువ్వు పని చేయాలి. ఇస్సాకు ఫలించాడు అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి, తెలియని దేశస్తుల మధ్యలోకి వెళ్ళి పొలములు లీజుకు తీసుకొని ఆ భార్య భర్తలిద్దరు, ఆ సేవకులిద్దరు వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు లేరు, వాళ్ళని పలకరించే వాళ్ళు లేరు, వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, వాళ్ళ కొరకు ఏదో వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారంటే మనుషుల మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడి దేవుడు వాళ్ళకిచ్చిన శక్తిని బట్టి, దేవుడు వాళ్ళకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఒక పొలము లీజుగా తీసుకొని ఏం చేశారండి? ఒక్కొక్కటిగా విత్తనాలు విత్తుతూ తమ శరీరానికి ఏం చేస్తున్నారండి? శ్రమ పడటం. సోమరులుగా ఉండలేదు, కానీ శరీరాన్ని శ్రమ పెడుతూ ఉన్నారు. మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్ళ విత్తనాలన్నీ దోసులతో తీసుకుని కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు కార్చే ప్రతి కన్నీళ్ళు వాళ్ళ దోషుల్లో ఉన్నటువంటి విత్తనాల మీద పడుతూ ఉన్నాయి. వాక్యంలో రాయబడిన మాట ఏందో తెలుసండి? కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానములతో పంటను కూర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విత్తే ప్రతి విత్తనములో నీ కన్నీరు ఉండాలి. నీ విత్తే ప్రతి విత్తనములో నువ్వు కన్నీళ్లను దేవుడు చూడాలి. ఆ విధంగా నువ్వు ప్రయాసపడాలి, ఆ విధంగా నువ్వు ఏడవాలి. ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం దేవుడు దీవిస్తాడని కాదు. నీకంటూ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, నీవంటి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. సేవకులు నా కొరకు చేస్తున్నారు, వాళ్ళు చేస్తారులని మనం చెప్పేసి, సంఘం చేస్తారని చెప్పేసి మనం శుభ్రంగా వాళ్ళు ఉపవాసం అంటే పాస్టర్ గారిని ఉపవాసం పెట్టి మనం చికెన్ బిర్యానీ తినకూడదు ఏంటి. అందరూ ఏకీభవించి భారము కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అంతట నీవు దేవుణ్ణి అడగాలి, నీ అంతట నీవు దేవుని సన్నిధిలో
ప్రార్థించాలండి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెబుతాం, హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో రూతుని గురించి ఒక మాట రాయబడింది, చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకున్నాం. యెహోవా నీవు చేసిన దానికి ఎవరిస్తారంట ప్రతిఫలము? ఏం చేసిందంట? వాళ్ళ అత్తకి ఆమె ఏం చేసింది? మేలు చేసింది కానీ కీడు. చెప్పండి. కోడలు అత్తకి ఏం చేసిందండి? మేలు చేసింది. అత్త ముసలామని ఇంట్లో దర్జాగా మంచం మీద కూర్చోబెట్టి, ఇప్పుడు కోడలు ఎక్కడికి వెళ్తుంది? రూతమ్మ సొంత ప్రాంతమా? కాదు. స్వజనుల? కాదు. అందరిని విడిచిపెట్టి వచ్చింది. బంధువుల్ని విడిచిపెట్టింది, ప్రాంతాన్ని విడిచిపెట్టింది, వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుల్ని అందరిని విడిచిపెట్టింది. తెలియని దేశస్థుల మధ్యలోనికి, తెలియని దేవుని మధ్యలోనికి ఏంటి వచ్చింది. ఒక నిబంధన చేసుకుంది. ఈ ప్రాంతములో ఆ యొక్క నయోమి ఏ విధంగా అయితే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుందో, ఏమో కూడా రూతు కూడా అయ్యో ఈ సజీవుడైనటువంటి దేవుని నమ్ముకున్న తర్వాత ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఆమె కూడా దేవుని మీద విశ్వాసం ఉంచటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ సజీవుడైనటువంటి సర్వశక్తి కలిగిన రెక్కల నీడకి నువ్వు రావాలి. ఆయన ద్వారా నీకు, నీ కుటుంబానికి ఏం కలుగుతుందండి? ఆశ్రయం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది. ఈమె కష్టపడి వాళ్ళ అత్తకి ఏం చేస్తుందండి? కళ్ళు కనపడకపోతే, వాళ్ళ అత్తకి కళ్ళు కనపడకపోతే ఈమె వెళ్ళి పోషిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కష్టపడకపోతే వారు పొర్రపాటున ఫలించలేరు. ఎందుకు? ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి, చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు అమ్మా? ఇద్దరా? 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ గొప్ప గొప్ప పరిచర్య చేసిన వాళ్ళు, యేసు ప్రభుతో ఉండి అనేకమైన అద్భుతాలు చూశారు. చనిపోయిన వారిని లేపట కల్లారా దగ్గర ఉండి చూశారు. ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నెన్నో కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దైవజనుడైనటువంటి పౌలు గారు ఉన్నాడు కదా, ఆ పౌలు గారు ఏమంటాడంటే, నేను అపోస్తులందరికంటే చాలా తక్కువ వాణ్ణి, నేను ఎన్నిక లేని వాణ్ణి, పాపులందరిలో నేను ప్రధాన పాపిని, నేను అపోస్తులతో కూడా లెక్కించుటకు యోగ్యుడను కాను అని చాలా విషయాల్లో అని అంటాడు. కానీ యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరికంటే కూడా దైవజనుడైనటువంటి పౌలు గారిని అందరికంటే ఎక్కువగా వాడుకున్నాడా లేదమ్మా? చెప్పండి, వాడుకున్నాడా లేదా? అందరికంటే అపోస్తలున్న పౌలు గారి పత్రికలు ఎక్కువ ఉంటాయి. అందరి పత్రికల కంటే, యోధా పత్రిక కానీ, పేతురు పత్రిక కానీ, వీళ్ళందరికంటే కూడా అపోస్తులుడైనటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారు అండి, వాళ్ళందరికంటే కూడా దేవుడు ఎక్కువగా వాడుకున్నాడు. ఆయన ఒక్కొక్క ప్రాంతానికి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి. మరి ఎందుకు అంతలావున దేవుడు ఆయన్ని వాడుకున్నాడంటే, ఆ దైవజనుడు అంటాడు, వీళ్ళందరికంటే నేను ఎక్కువగా నా దేవుని కొరకు నేను ప్రయాసపడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నువ్వు దేవుని కొరకు ప్రయాసపడాలి. నువ్వు దేవుని కొరకు, దేవుని రాజ్యము కట్టబడేదానికి ఆత్మలను సంపాదించాలి. నేను పోతే చాలు, నేను ఒక్కదాన్ని పోతే చాలు, నా భర్త రాకపోయినా నీకు దిగులు లేదు, కూతురు రాకపోయినా దిగులు లేదు, పక్కన ఇంటిని వాళ్ళు రాకపోయినా దిగులు లేదు. వాళ్ళ నిమిత్తం నువ్వు ప్రయాసపడాలి, వాళ్ళ నిమిత్తం నువ్వు రోధించాలి, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి, వాళ్ళ రక్షణ కొరకు దేవుని సన్నిధిలో విలపించి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినంత మాత్రం ఒక్కసారి జరగదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థమైపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది, నీళ్ళ మీద ఆహారం చల్లండి, అది మీకు కనపడుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది.
కానీ మనం అనుకుంటాం ఎంత ప్రార్థన చేసినా ఏం జరగటం లేదు, ఎంత ప్రార్థన చేసిన కార్యం జరగటం లేదు. కానీ చల్లబడినటువంటి ఆ విత్తనాలు, ఆ యొక్క ఒడ్లు కొద్ది రోజుల్లోగా దాని ప్రతిఫలాన్ని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ స్థలంలో నువ్వు చేసిన ప్రార్థన ఎన్నటికీ వ్యర్థమైపోదు, నువ్వు పెట్టిన మొర ఎన్నటికీ వ్యర్థమైపోదు. తగిన సమయం, నిర్ణయకాలం సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు అద్భుతమైన ద్వారాలు నీ కొరకు తెరుస్తాడు. కనుక ఒక వ్యక్తి ఫలించాలంటే యోగ్యమైనటువంటి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. రెండోదిగా నీ చేతులతో నువ్వు ఏమవ్వాలండి? నువ్వు దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలి. ఇంతవరకు అంటే దేవుని కొరకు సంపాదించుకోవాలి, కష్టపడాలంటే కష్టపడాలి, శారీరక సంబంధంగా కష్టపడాలి. నువ్వు అంతకంటే కూడా దేవుని కొరకు నువ్వు ఇంకా ఎక్కువగా దేవుని ఆత్మల కొరకు నువ్వు కష్టపడాలి. సంఘము కట్టబడే దాని కొరకు శ్రమ పడాలి. సంఘము స్థిరత్వం కలిగి ఉండేదాని కొరకు సంఘము ఏక మనస్సుతో ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఆదిమ సంఘం ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు అని రాయబడి ఉందండి. దేవుని కలుసుకునే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఆ రోజున సంఘాలు కట్టబడి, ఈ రోజున మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉందంటే వాళ్ళు ఎంతో శ్రమ పట్టబడ్డారు, క్రీస్తు నిమిత్తం హతసాక్షులుగా మార్చబడ్డారు. ఆ రోజున వాళ్ళు హతసాక్షులుగా మార్చబడి దేవుని కొరకు చావడానికైనా సంతోషంగా వాళ్ళు అంగీకరించబడ్డారు కనుక, శ్రమ పెట్టబడ్డారు కనుక ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఉందంటే అది వాళ్ళు చేసిన త్యాగం అండి. మరి ఈ రోజున నా కొరకు నేను, నా కుటుంబం బాగుంటే కాదు, అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది మందిరానికి రావాలి, సంఘము దీవించబడాలి, సేవకులు దీవించబడాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక భారము కలిగి నువ్వు పని చేయగలిగితే అది పరలోకం వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రతిఫలం నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది, నువ్వేమవ్వాలి? దేవుడు నిన్ను అత్యధికముగా ఏం చేయాలనుకుంటున్నాడు? ఫలింప చేయాలనుకుంటున్నాడు. ఫలింప చెయ్యాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలండి? యోగ్యమైనటువంటి మంచి ప్రవర్తన కలిగి ఎలా ఉండాలి? మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని వినాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని విడిచిపెట్టి పేతురులాగా దూరంగా వెంబడించే వాళ్ళు కాదు. దేవుడు నాకు అన్యాయం చేయడు, ఖచ్చితంగా నా జీవితంలో మేలు చేస్తాడని. అందుకని ఒక దైవజనుడు హబక్కూకు అంటాడు కదా, చేనులో పైరు చేతికి పైకి రాకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, మొత్తము కోల్పోయినా నేను యెహోవా యందు ఆనందించదు. నా ఆనందాన్ని, నా సంతోషాన్ని ఎవరు కూడా దూరము చేయలేరు. అలా దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుని రాజ్యము కొరకు, దేవుని పరిచయం కొరకు నువ్వు కష్టపడితే దేవుడు తప్పకుండా దేవుని దీవిస్తాడా లేదా? చెప్పండి, దీవిస్తాడా లేదా? ఒక సహోదరి, ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒక సహోదరి ఈ మధ్యకాలంలోనే ఒక 4 నెలలైంది, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమంటే ఉద్యోగం కొరకు ప్రార్థన చేశాను. ఆ అమ్మాయికి పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఎర్రగొండపాలెం దగ్గర, ప్రకాశం జిల్లా, ఇదే మన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం దగ్గర ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి అందరికీ భోజనాలు పెట్టింది. చాలా సంతోషంగా భోజనాలు పెట్టి ఇక ఆఖరిగా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ప్రార్థన చేయించుకొని కానుక పెట్టింది, పెద్ద కానుక. ఎంత అది తర్వాత నేను ఇంటికి వెళ్ళి చూసుకుంటే 20 రూపాయల కాగితం. అమ్మా ఏది విచిత్రంగా, కొంతమంది కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నారా? ఎంత అండి? 20 రూపాయల కాగితం. ఆ మనిషికి కృతజ్ఞత ఉందండి? చెప్పండి. దేవుని కొరకు ఈ రోజున ఎంత ఏదైనా నలుగురికి భోజనాలు పెట్టాలంటే అది చేయాలంటే ఇది చేయాలంటే చేస్తారు, కానీ దేవునికి కానుక ఇవ్వాలన్నా, దశంభాగం ఇవ్వాలన్నా, దేవుని పరిచయం కొరకు ఏదైనా త్యాగం కలిగి ఉండాలన్నా మనస్సు రాదండి. ఆ విధంగా ఉంటే నువ్వు పొరపాటును దీవించబడు. నువ్వు ఇచ్చే కానుక ఎవరికి ఇస్తున్నావండి? ఎవరు ముఖం దూషిస్తున్నావు? వాక్యంలో రాయబడి ఉంది, నువ్వు దేవునికి చేసినట్లుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేయాలట. అది మనుషుల నిమిత్తం కాదు. ఎవరి నిమిత్తం అండి? నువ్వు ఏది చేసిన మనుషుల నిమిత్తం కాకుండా దేవుని ముఖాన్ని చూచి చేస్తే తద్వారా దేవుని నిన్ను ఫలింపచేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక కానుక ఇచ్చినా, దశమ భాగం ఇచ్చినా అసంతృప్తిగా ఉండకూడదు.
దేవుడు సంఘము పరిచర్య దీవించబడాలన్నా దేవుని కొరకు ధారాళంగా మనం చెయ్యాలి. దేవుని కొరకు ధారాళంగా మనం పెట్టాలి. ఎంత పెట్టినా కానీ పరలోకంలో దేవుడు దాన్ని పొరపాటున విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా బాధ అనిపించింది. ఇంత ఉద్యోగం కొరకు ఇన్ని రోజులు ప్రార్థన చేసి మనిషి కృతజ్ఞత లేనిది 20 రూపాయలు చేతులు పెట్టిందంటే ఎంత దరిద్రాలో చూడండి, ఎంత దరిద్రాలో చూడండి. అంతలేకే మళ్ళీ ఒక షాప్ ఒకటి పెట్టింది. షాప్ ఒకటి పెట్టి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏది అమ్ముడు బాట ఎందుకు పోయింది అమ్ముడు? 3 నెలల నుంచి గిజగిజ తన్నుకుంటుంది, కానీ ఆ షాపులో ఎవరు కొనడానికి కూడా రావటం లేదు. నిండు మనసుతో పులిపీట దగ్గర చెప్తున్నాను, దైవజనుడిగా చెప్తున్నాను. పులిపీట దగ్గర నిలబడి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఎందుకమ్మా నువ్వే ఆలోచన, 20 రూపాయలు ఇచ్చిన ఎందుకంటే బాగుండదుగా, ఈ పాస్టర్ గారికి ఇదే పిచ్చి అనుకుంటుంది. అట్టంటే బాగుండదు కదా. ఏమన్నా లోపాలో నేను చూసుకోమ్మా, ప్రార్థన చేసుకోండి అమ్మా అంటున్నా, కానీ ఆ మనిషికి మారు మనిషి ఎందుకు వచ్చిందండి? మనం చెప్తే బాగుండదు కదా. చెప్పామనుకో, అమ్మ దేవుని కొరకు నువ్వు కృతజ్ఞత కలిగి ఈ విధంగా అంత మేలు చేస్తే ఇదే అమ్మ దేవుని కొరకు చేసావంటే ఇంకా సనుక్కొని ఈ మనిషి ఎక్కడ దేవుని దూరం అయిపోతుందో, దేవుడు అట్టటోళ్ళని దేవుడు పొరపాటును కూడా అంగీకరించరు అనుకోండి. మనం ఏం చేస్తాం? మనకు ఉన్నోళ్ళే వాళ్ళు దుష్టులో దుర్మార్గులు. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. కంటికైనా 10 మంది కనపడితే కదా వాక్యం వచ్చేది మాకు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మీరు వెలిగించబడండి, దేవుని కొరకు మీరు ప్రయాసపడండి. ధారాళంగా దేవుని కొరకు మనం ప్రయాసపడితే ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి అందరూ అలాగే మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చక్కటి వర్తమానాన్ని దైవజనుల నోటి నుండి ప్రభు మనతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చారు. ఈ రాత్రి నీ జీవితాన్ని ఓ అద్భుతమైన ఆశీర్వాదం వైపు త్రిప్పుకునేటట్లుగా ఈ రాత్రి అర్థమనబడుతున్న దేవుని వాక్యం ఎదుట నిలిచి నిన్ను సరిచేయడానికి, నిన్ను నన్ను మనందరినీ వాక్యపు వెలుగులో సరిదిద్ది ఓ శ్రేష్టమైన యోగ్యమైన ఆశీర్వాదానికి హక్కుదారులుగా మనం మారాలి. ప్రభు మనల్ని పిలిచింది ఆశీర్వదించడానికి. నీవు నేను ఆశీర్వదించబడాలనే ప్రభు మనల్ని పిలిచారు. మనము దౌర్భాగ్యులుగా ఆశీర్వాదం అనుభవించని వారిగా మనం కనబడితే అది దేవుని నామానికి అవమానకరంగా మారుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి అందరూ ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకునండి. నీవు ఆశీర్వదించబడాలి, నీవు అభివృద్ధిలోకి రావాలి. అందుకే ప్రభు నీతో నాతో మనందరితో ఒక చక్కటి విశేషమైన క్రొత్త కోణములో మాట్లాడుతూ వచ్చారు. ప్రియులారా, మన జీవితాలలో ఎంతో వాక్యం వింటున్నాం, కానీ మంచి మనస్సాక్షి కలిగి ఆ వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నావా? నీ హృదయాన్ని ఇంకా పాపం, శాపం, శపితమైన అనుభవాల వైపు త్రిప్పుకుంటూ లోకానుసారంగానే కాలాన్ని గడుపుతున్నావా? అందుకే కదా వాక్యం నీలో నిర్వీర్యమైపోతా ఉంది. వాక్యము నెరవేర్పు కలగట్లేదు కదా నీలో. వాక్యము ఎంత విత్తుతున్నా నీ మనస్సాక్షి వాత వేయబడింది. అందుకే వాక్యము అభివృద్ధిని, ఆ ఆశీర్వాదాన్ని నీవు అనుభవించలేకపోతున్నావు. ఈ రాత్రి నీ మనస్సాక్షి స్థిరపరచబడునుగాక. మంచి మనస్సాక్షి కలిగిన హృదయం దేవుడు మనకి రాత్రి మరలా నూతనముగా పుట్టించునుగాక. నాకు నూతనంగా పుట్టించు ప్రభువా. నిజమే, దావీదు పశ్చాత్తపడుతున్నారు. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నీ కుటుంబం ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసాక, నీ హృదయం ఇంకా సరి చేయబడలేదేమో, నీ మనసు ఇంకా సరి చేయబడలేదేమో, నీ ఆలోచన ఇంకా సరి చేయబడలేదేమో, నీ ప్రవర్తన ఇంకా సరి చేయబడలేదేమో. నన్ను సరిచేయ్యా. నీ వాక్యము ఓ మంచి మనస్సాక్షితో దైవజనుడు విత్తుతున్నప్పటికీ ఆ వాక్యం మనలో పని చేయట్లేదంటే నీ నేల, నీ మనసు, నీ హృదయం ఎలాగుందో దేవుని సన్నిధిలో పరీక్షించుకోవడానికి ఇష్టపడు.
రెండవదిగా ఇస్సాకట ఒక గొప్ప ఆశీర్వాదం క్రమక్రమముగా అనుభవించాడు. ఎలా ఇంత ఆశీర్వాదం పొందావు? ఇస్సాకంటారు, నేను దేవుని సన్నిధిలో కష్టపడే స్వభావం కలిగి జీవిస్తున్నా. కష్టపడే స్వభావం ప్రియులారా, కష్టపడే స్వభావం మనసు నీదైతే విజయం నీ బానిసైపోయింది. కష్టపడే మనసు ఆయుధముగా ధరించుకుంటే విజయం బానిసగా నీ ముందు మారిపోయింది. నువ్వు దేవుని సన్నిధిలో కష్టపడగలుగుతున్నావా? కనీసం మోకరించి ఒక గంటైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? కనీసం నీ కుటుంబం కొరకైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ఇంటి పక్కన వాళ్ళకి సువార్త ప్రకటించగలుగుతున్నావా? నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అనుకొని కాలాన్ని కలుపుకుంటూ పోతున్నావా? ప్రియులారా, ఇదిగో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. నువ్వు దీవించబడాలి, నువ్వు అభివృద్ధిని చూడాలంటే నువ్వు కష్టపడే వ్యక్తిగా మారాలి. సంఘములో నువ్వు కష్టపడే వ్యక్తిగా కనబడాలి. పరిచర్యలో పానర్పణముగా పోయబడే విశ్వాసిగా నువ్వు మారాలి. సంఘములో పానర్పణముగా పోయబడే సంఘములో ఉంటున్న బిడ్డలు ఆ విధముగా లేవనెత్తబడాలి. పౌలు గారు ఒక గొప్ప పరిచర్య చేయడానికి ఎంత ప్రయాసపడ్డాడు. అతడికి సహకరించే విశ్వాసులు అకుల, ప్రిస్కిల్లా ఎంతో త్యాగపూరితమైనటువంటి విశ్వాసము కలిగిన వాళ్ళు ఖర్చు అయిపోవడమే కాదు, నా సేవకులు ఖర్చు అయిపోతున్నారు, నా సేవకుడితో పాటు మేము ఖర్చు అవ్వాలని కష్టపడే మనసును ధరించుకున్నారు. రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, నన్ను దర్శించాను ఆయన, ఇది మొదలుకైనా నీ కొరకు నేను ప్రయాసపడుతానయ్యా, ఇది మొదలుకొని నేను నీ కొరకు కొన్ని ఆత్మలైనా సంపాదిస్తానయ్యా. ప్రియులారా, గొర్రెల్నే కనాలి. విశ్వాసే మరొక విశ్వాసాన్ని సంపాదించాలి. దేవుని సన్నిధిలో ఒక భారముగా మీ కుడి చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోనండి. ప్రభు మనతో ఎన్నో విషయాలు, సూటైనటువంటి మాటలు. ఒక దైవజనుడిగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఇక్కడ నీ స్వరమే వినబడాలి ప్రభువా అని తలంచినప్పుడు, దైవజనుడు మాట్లాడే ప్రతి మాట, సంఘానికి ఏ మాట కావాలో ఆ మాటనే ప్రభు కలుగు చేశారు. మరొక్క మాట రానివ్వలేదు పరిశుద్ధాత్ముడు. ప్రభు చెప్పారు, ఖచ్చితముగా సంఘానికి ఏ మాట కావాలో అదే మాటని ప్రభు తన దాసు నుండి మాట్లాడుతూ వచ్చారు. నేను దైవజనుడు వచ్చినప్పుడు, అన్నా సంఘంలో పిల్లలు ఎట్టున్నారు, ప్రాంతంలో పిల్లలు ఎట్టున్నారు, ఈ వాక్యం చెప్పన్నా, ఈ వాక్యాన్ని బోధించన్నా అని నేను ఒక్క మాట కూడా దైవజనుడితో పంచుకోలేదు. ప్రతి మాట సంఘంలో ఏ లోటు ఉందో, కుటుంబాల్లో ఏ లోటు ఉందో ఆ లోటుని ఎత్తి చూపిస్తూ దేవుడు మాట్లాడాడు. ఇంకెంతకంటే నీ ముందు సాక్ష్యం ఏం కావాలి? నీ జీవితాన్ని ఎక్కడైనా సరిచేసుకొని ప్రభు కొరకు ఒక ప్రకాశమానమైన, దేదీప్యమానమైన ఒక వెలుగుమయముగా నువ్వు మార్చబడడానికి ఇదే రైట్ టైం. ఈ సమయం పోతే మరలా నీకు రాదేమో, రేపటి దినం నీది కాదేమో. వాక్యము నిన్ను హెచ్చరించినప్పుడే, వాక్యానికి లోబడితే వాక్యము నిన్ను అభివృద్ధిలోకి నడిపించబోతుంది. వాక్యమే నిన్ను ఫలభరితములోకి నడిపించబోతుంది. ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మీ చేతులు అలాగే పైకెత్తి, ప్రభువా మీరు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా అని 2 చేతులు ఊపుతూ బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్ముడే తన ఆత్మ సారథ్యములో జరిగించినందుకే బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. సుదూరము నుండి దైవ సేవకులందరినీ క్షేమముగా మన ప్రాంతాలకి ప్రభు తీసుకుని వచ్చినందుకే స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం, 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 స్తోత్రం. సంఘంలో బిడ్డలు ఎంతో పరిచర్య చేశారు, సహకరించారు. నిశ్చయముగా దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దూరాన సమీపాన యేసయ్య మాటలు అనేక మంది బిడ్డలు ఆలకించారు. నిశ్చయముగా వారి జీవితాలలో ఒక అద్భుతమైన కార్యములు యేసయ్య జరిగిస్తున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిచర్యలన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రి దైవ సేవకులు ఒక్కొక్కరి మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువే దైవ సేవకుల చేతులను బలపరిచి ఒక్కొక్క బిడ్డని ప్రభు ఆశీర్వదించున్నట్లు చేతుల పైకెత్తి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చాలా సమయం అయినప్పటికీ ప్రాంతములో ఉంటున్న బిడ్డలందరూ కూడా ఏ ఒక్కరూ అబ్జెక్షన్ చేయకుండా చక్కగా సహకరించిన ప్రతి కుటుంబాలను యేసయ్య సియోనులో నుండి ఆశీర్వదించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనలందరినీ పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. దైవజనులు హైదరాబాద్ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు ప్రకాష్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం నర్సరావుపేటలో సేవ చేస్తున్న దైవజనులు యేసుబాబన్న గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఈ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడా, నిత్య ఆశ్రయదుర్గమైన మా దేవ, అత్యంత కృపా దయా వాత్సల్య పూర్ణుడా, మీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయనా. ఈ దినమున ఈ రీతిగా ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనా కూడికను ఆది నుంచి అంతము వరకు ఆత్మస్వరూపిగా, దృశ్య దేవునిగా, కృపా సత్య సంపూర్ణునిగా మీరు మా మధ్యలో ఉండి మీరు దీవెనకరంగా జరిగిస్తూ వచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నా తండ్రి, రాత్రికాల సమయంలో మీ దీనదాసును నిలవబెట్టుకొని ప్రభువా, మీరు నాతో మాట్లాడిన ప్రతి విధమైన అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, మేము ఫలించాలంటే, ఆశీర్వాదకరంగా ఉండి అనేక ప్రజలకు దీవెనకరంగా మేము మార్చబడాలంటే మేము ఏ రీతిగా ఉండాలో సెలవిచ్చారు ప్రభువా. ఫలించాలంటే ఎలా నా జీవితాలు మలుచుకోవాలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మంచి నేలన పడిన విత్తనములు నూరంతలుగా ఫలించినట్లుగా మీరు మాట్లాడారు ప్రభువా. నూరంతలుగా ఫలించినాయి నా ప్రభువా. ఏ రీతిగా ఫలించాయో మీరు తెలియచేశారు ప్రభువా. యోగ్యమైనటువంటి మంచి మనస్సును ఓపికతో అవలంబించి ఓర్పు కలిగిన ఆయన నీ వాక్యాన్ని గైకొని నడిపించబడితే ప్రభువా, నిశ్చయముగా వారు ఫలింపబడతారని మీరు సెలవిచ్చారు నాయన. మీకు స్తోత్రాలు. విన్న వాక్యములు నా తండ్రి యోగ్యమైన మనస్సుతో మేము అంగీకరించి అవలంబించిన ప్రభువా, శ్రమలైన, నిందలైన, కష్టమైన, నష్టమైనప్పటికీ కూడా ప్రభువా నా తండ్రి నీ జీవవాక్యాన్ని మేము చేతబట్టుకుని ప్రభువా, ఆ వాక్యములో ఉన్న సారాన్ని మేము అనుసరించిన ప్రభువా నడిపించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను స్వామి. స్తోత్రాలు. కుడికైనను ఎడమకైనను తొట్టిల్లిపోకుండా ప్రభువా మా హృదయములలో నా తండ్రి నీ వాక్యాన్ని భద్రపరుచుకొని ప్రభువా మేము నూరంతలుగా ఫలించున్నట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. అనేక సమయాల్లో మేము పడిపోతున్నాం, అనేక సమయాల్లో వెనకంజబడిపోతున్నాం. మా జీవితాల ఆశీర్వాదము లేదు. కారణం యోగ్యమైన మంచి మనస్సు
పోవుటను బట్టి ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చాం ప్రభువా. యోగ్యమైన మంచిని మనస్సును మాకు దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభువా. యోబు వలె ఓర్పుతో ఉండినట్లుగా అయ్యా శరీరం అంతయు కూడా కుళ్ళిపోయినప్పటికీ, సమస్త మంతయు కూడా తొలగిపోయినప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునని నిన్ను స్తుతిస్తూ ఓర్పుతో నీ వైపు చూస్తూ పరిగెత్తాడు నా ప్రభువా. ఎంతవరకు? అంతము వరకు నాయనా. ఒక రోజున మీరు తన ఓర్పును చూశాడు, తన మంచి మనస్సును చూశారు. కలిగిన విషయములోనైనా మొదటి ఉన్నదానికంటే రెండంతలుగా మీరు ఆశీర్వదించారు నా ప్రభువా. ఆ రీతిగా ఈ సంఘ బిడ్డలందరినీ దీవించండి నాయన. అయ్యా రాత్రి నేలలో దున్నబడినట్లుగా, ఒక్కొక్కరి హృదయం ఈ రాత్రి దున్నబడినట్లుగా మీరు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఫలభరితమైనటువంటి హృదయాలుగా అయ్యా వాక్యమును అంగీకరించి నొచ్చుకొని ఆ వాక్యాన్ని అనుసరించి జీవించాలనే హృదయాన్ని నా తండ్రి ప్రతి బిడ్డకు దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. ఇస్సాకు ఆదేశమందు ఉన్నవాడే విత్తనము వేసి నూరంతలుగా ఫలము పొందాడు నా తండ్రి. అతను ఎంతో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు ప్రభువా. మా జీవితాల్లో కూడా నా తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. కష్టపడి పని చేయనట్లుగా, కష్టపడి పరిచర్య చేయనట్లుగా, కష్టపడి ఆత్మల కొరకు మేము నా తండ్రి అయ్యా అనేక ప్రాంతాలు తిరుగునట్లుగా, కష్టపడి మా జీవితాలను నడిపించుకున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలో ధారాళమైనటువంటి మనస్సును మా ఒక్కొక్కరికి దయచేయండి ప్రభువా. మా కష్టం నిలబడాలన్నా, మా కుటుంబాలు దీవించబడాలన్నా, మా ఉద్యోగాలు దీవెనకరంగా మార్చబడాలి, ఉన్నతమైన ఆశీర్వాదాలు మేము ఎక్కాలి అన్నా నీ సన్నిధిలో ధారాళమైన మంచి మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సేవ అన్నా, నీ సేవకులన్నా, నీ పరిచర్య అన్నా ప్రభువా మేము ఆతృతతో ఉండినట్లుగా నా తండ్రి వెనక ముందు ఆలోచించకుండా నీ కొరకు మేము నైనా సమస్తాన్ని ఇచ్చేవారముగా ఉండినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఈ ప్రత్యేకమైన ప్రార్థన కొడుకులో ఎవరు ఏ సమస్యల చేత వచ్చినా, ఎవరు ఏ ప్రతికూలతల మధ్యలో వచ్చినా, ఎవరు ఏ అవసరతలతో వచ్చినా, వ్యాధి బలహీనతలతో, కన్నీటితో, సమస్యల వలయాల మధ్యలో వచ్చినా నిశ్చయముగా ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం, ఒక ప్రత్యేకమైన దీవెన, ఒక ప్రత్యేకమైన మార్పు, ఒక ప్రత్యేకమైన నూతన ఆశీర్వాదపు వారు నాయన నింపబడి వెళ్ళినట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. స్తోత్రం. దినదాసుని ఇంకొను బలపరచండి నాయన. నరసరావుపేట ప్రాంతంలో, పొదిలి ప్రాంతంలో అయ్యా 2 ప్రాంతములే కాదు ఇంకా పలు ప్రాంతములోనైనా మీరు తీసుకువెళ్ళినైనా అనేక మందిని రక్షించినట్లుగా, చీకటిలో ఉన్నవారిని, మరణాంధకారములో ఉన్నవారిని, పాపపు బ్రతుకులలో ఉన్నవారిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినట్లుగా సేవకుని బలపరిచి వాడుకోండి. కుటుంబాన్ని దీవించండి, వారి సంఘాన్ని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రీతిగా ప్రతి నెల ప్రత్యేక ప్రార్థనా కూడికను ఏర్పాటు చేస్తున్నా నా తండ్రి. మా మధ్యలో ఉన్న దైవ సేవకులు ఇర్మియా పాస్టర్ గారిని కూడా దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా సేవకులుగా మేము దీవిస్తున్నాం. ఈ సంఘము రానున్న దినాల్లో నా తండ్రి నూరంతలుగా ఫలించునుగాక, నూరంతలుగా అభివృద్ధి పరచబడునుగాక, ఈ ప్రాంతమంతా ఎగబాకునుగాక. తండ్రి మీరు గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాం తండ్రి. స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నీ రాకడకు రాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని వేడుకొనుచు ఈ యొక్క ప్రత్యేక ప్రార్థన కూడిక అంతటినీ దీవెనకరంగా జరిగించినందుకు మరొక్కసారి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులకి, ఈ ప్రాంత విశ్వాసులకును, వచ్చిన దైవజనులందరికీ ఆయన కృప సదాకాలము నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.